హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో మా ఇంట్లో పెస్ట్ కంట్రోల్ చేయించాము అని మీకు షేర్ చేశాను కదండి. సో అది అయిపోయింది. తర్వాత వాళ్ళు అంతా లిక్విడ్ అంతా స్ప్రే చేశాక 4-5 అవర్స్ అలాగే ఉంచేసేయమన్నారు కిచెన్ లో అంతా. తర్వాత డ్రై క్లాత్ తో తుడుచుకొని అప్పుడు అన్ని పెట్టుకోమన్నారు అన్నమాట సామాన్లు. సో అందుకని మేము నైట్ వరకు వెయిట్ చేసి నైట్ కి ఇంకా మళ్ళీ సామాన్లన్నీ తిరిగి కిచెన్ లో ప్లేస్ చేసుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ వీకెండ్ అంటే ఈ వీకెండ్ ఎస్పెషల్లీ అందరూ వినాయక నిమజ్జనాలు అవి ఇవి అని ఫుల్ హంగామా చేస్తుంటే మేము మాత్రం మా ఇంట్లో ఒకటే తుడుచుళ్ళు, కడుగుళ్ళు, దులుపుళ్ళు ఇదే ప్రోగ్రామ్ అనమాట. సో మేము ఆల్మోస్ట్ 2 days సాటర్డే అండ్ సండే మొత్తం కూడా మా ఇంటిని క్లీన్ చేసుకునే పనిలోనే ఉన్నాము. అండ్ నిన్నటి వీడియోలో ఒక చోట సాకేత్ పైన కోప్పడ్డాను, విసుక్కున్నాను అనమాట, వాడిని తిట్టాను. సో అది కొంతమంది అబ్జర్వ్ చేసి ఎందుకు వాడి పైన కోప్పడ్డారు అని కూడా అడిగారండి. అసలు ఎందుకు కోప్పడ్డాను అన్నది ఆ క్లిప్పింగ్ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి ఎందుకు కోప్పడ్డాను అన్నది కూడా చెప్తా. వీకెండ్ కాబట్టి పిల్లలు మా వారు అందరూ ఉండబట్టి అన్ని మళ్ళీ తిరిగి సర్దుకోవడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఈజీ అయిపోతాయి కదా. మనం ఒక్కళ్ళే చేసుకోవాలి అని అనుకుంటే చాలా కష్టం అవుతుంది. బట్ మనకి ఎప్పుడైతే హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటే మనకి పని ఈజీగా అయిపోతుంది కదా. సో అందుకని మళ్ళీ ఎలా అయితే సామాన్లన్నీ తీసి బయట పెట్టామో ఒక లైన్ లాగా ట్రైన్ లాగా ఫామ్ అయ్యి సేమ్ అలాగే మళ్ళీ నుంచొని అన్ని సామాన్లు మళ్ళీ తిరిగి ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. అన్ని బయట పెట్టినప్పుడే ఏవి అక్కర్లేదు, ఏవి కావాలి, ఏవి తీసేయాల్సినవి ఇవన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేసుకున్నాము. సో అందుకని మళ్ళీ తిరిగి పెట్టుకోవడం కొంచెం ఈజీ అయిందనమాట. ఎందుకంటే ఎలాగో 4 hours పెట్టద్దన్నారు కాబట్టి ఆ టైంలో మేము చేసిన పని అదనమాట. ఇంకా అందరం కలిసి మళ్ళీ కిచెన్ లో అన్ని ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాం కదండి. మొత్తం ఇట్ సైడ్ షెల్ఫ్లు అవి అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఆర్గనైజ్ చేసుకునేసరికి నైట్ 10:40 అయిందనమాట టైము. సరే ఇంకా ఆ రోజే ఫినిష్ అయిపోయింది అమ్మయ్య అనుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ అదే పని కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. కొంచెం లేట్ అయినా సరే లెట్స్ ఫినిష్ దిస్ అని అనుకున్నాము. సో అందుకని పిల్లలు వెళ్ళిపోయినా పడుకోవడానికి నేను మా వారు కలిపి మిగిలిన అన్ని కూడా ఫినిష్ చేసాం అనమాట. సో ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకోవడమే. కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము క్లీనింగ్ పనులే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకోవాలనుకున్నాం కదా అని చెప్పి బెడ్స్ అన్ని కూడా ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. బెడ్ క్లీన్ చేయడానికి అంటే మ్యాట్రెస్ క్లీన్ చేయడానికి మనకి బెడ్ వాక్యూమ్ క్లీనర్ అని అగారోది ఇది అవైలబుల్ గా ఉందండి. ఇదేంటంటే ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ మ్యాట్రెస్. మనము మ్యాట్రెస్ లో ఉండే రకరకాల బ్యాక్టీరియా కానీ ఇవన్నీ మొత్తం అన్ని డస్ట్ కానీ కనిపించని దుమ్ము కానీ అంతా తీసేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. దీనికి మనకి చాలా పెద్ద వైర్ వస్తుందండి. జనరల్ గా ప్లగ్ పాయింట్ నుంచి మనకి ఇలా కావాలి అని అంటే బెడ్ అంతా చేసుకోవడానికి లెంత్ ఉండాలి కాబట్టి ఇది 5 meters వైర్ అయితే వస్తుంది. దీని యూసేజ్ చాలా చాలా సింపుల్. ఇదేంటంటే మనకి వాక్యూమ్ తో పాటు వైబ్రేషన్ ఒక పక్కన ఒక బటన్ ఇచ్చారు కదా, అది వైబ్రేటర్ మోడ్ అన్నమాట. అది క్లిక్ చేస్తే కొద్దిగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే చేత్తో ఇలా ఇలా మనం పరుపుని దులిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అలా అంటూ మొత్తం దానిపైన ఉన్న డస్ట్ దుమ్ము ఏమున్నా సరే మనకు కనిపించదు కదా. మన దుప్పట్లు అంటే మారుస్తూ ఉంటాం, ఉతుకుతూ ఉంటాం, కానీ మ్యాట్రెస్ ని ఉతకం కదా. సో దానిపైన ఉన్న డస్ట్ ని అంతా తీసేస్తుంది. అంతేకాకుండా దానిలో ఉన్న బ్యాక్టీరియాని కూడా తీసేస్తుంది. ఎందుకంటే దీనిలో యూవీ లైట్ ఉందన్నమాట. ఆ యూవీ లైట్ ద్వారా బ్యాక్టీరియాని అంతా కూడా రిమూవ్ చేస్తుంది. ఆ లైట్ కనిపించడం కోసం నేను ఇక్కడ లైట్స్ ఆఫ్ చేసి తీసానండి. ఇట్లాగా యూవీ లైట్ పాస్ అవుతూ ఉంటుంది. సో దట్ కనిపించని బ్యాక్టీరియాని అంతా కూడా చంపేస్తుంది అనమాట. ఇది మనకి 400 watt పవర్ఫుల్ మోటార్ తో వస్తుందండి. అండ్ అలాగే యూవీ స్టెరిలైజేషన్ కూడా ఉంది కదా. సైక్లోనిక్ సక్షన్ టెక్నాలజీ ద్వారా మొత్తం కనిపించిన డస్ట్ అంతా కూడా సక్ చేసుకుంటుంది అనమాట. అండ్ మన పరుపు నీట్ గానే ఉంది కదా అని అనుకుంటాం. ఎప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూసామో ఏంటి ఇంత డస్ట్ కలెక్ట్ అయిందా అని అనిపించింది అనమాట. చూసి నేనే సర్ప్రైజ్ అయిపోయాను. మంచిగా ఉంది, నా పరుపు నీట్ ఉంది అని అనుకున్నా, కానీ కనిపించని దుమ్ము ఎంత కలెక్ట్ అయిందో చూస్తున్నారు కదా. ఇంత వచ్చింది జస్ట్ ఒక్క మ్యాట్రెస్ ని చేస్తే. సో ఇంట్లోని పరుపులు అన్నిటినీ కూడా చేసాం. ఇది ఓన్లీ పరుపులనే కాదండి, మనకి పిల్లోస్ కానివ్వండి, సోఫాలు కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, అన్నిటినీ కూడా మనము దీంతో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఆ ఫ్రంట్ ది ఓపెన్ అయిపోతుంది కదండి, ఆ డస్ట్ అంతా అందులో పడేసి మనం డస్ట్బిన్ లో మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకోవడమే.
సో ఇలాగా సోఫాలు కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి, ఏవైనా ఎక్కడైతే మనం ఎక్కువ వాషింగ్ చేయలేమో, క్లీనింగ్ చేయలేమో అట్లాంటి వాటి అన్నిటికీ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే యూవీ స్టెరిలైజేషన్. అందుకని మనకు కనిపించిన బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది కాబట్టి ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ అయితే 4259 ఉందండి. అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ కావాలి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుద్ది అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఇల్లంతా కూడా డీప్ క్లీన్ అనుకున్నాం కదండి. సో పైన ఎక్కడైనా బూజులున్నా ఏమున్నా అంతా కూడా ఇంక ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. రీసెంట్ గానే చేసుకున్నాం మనం వరలక్ష్మి వ్రతం కన్నా ముందు కాబట్టి పెద్దగా ఏమీ దుమ్ము అదంతా అయితే చేరలేదు. కాకపోతే మా ఇల్లు కొంచెం రోడ్ పైకే ఉంటది అనమాట. ఎంత చేసుకున్నా మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంటది. ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, అంత దుమ్ము వస్తూనే ఉంటుంది. ఇల్లు అనేది ఎంత క్లీన్ చేసినా అసలు ఎప్పటికీ ఆ పని ఫినిష్ అవ్వదేమో అనిపిస్తుంది. ఈ డస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంది చూసారా, అది చేస్తూనే ఉండాలి. ప్రతి మంత్ చేస్తూనే ఉండాలి. అరే ఇప్పుడే చేసాం ఇల్లంతా నీట్ గా ఉందనేసరికి ఒక 15-20 రోజుల్లోనే మళ్ళీ దుమ్ము కనిపించేస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ టీపాయిలు ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి, సెంటర్ టేబుల్స్, టీవీ దగ్గర టీవీ యూనిట్స్, ఇవన్నీ బాగా దుమ్ము అయిపోతూ ఉంటాయి అనమాట. సో అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ మామూలుగా పైన కానివ్వండి, వాల్స్ కానివ్వండి, ఇవన్నీ మంత్ కి ఒకసారి అలాగా చేస్తూ ఉంటాం అనమాట. ఫ్యాన్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే అవి తిరుగుతూ ఉంటాయి కదా, ఆ రెక్కలకు ఒక సైడ్ అంతా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మా ఫ్యాన్లకు కూడా డస్ట్ అలర్జీ ఉన్నట్టుందండి. అవేంటంటే కొంచెం దుమ్ము పడంగానే కొంచెం స్లో అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ మా బెడ్రూమ్ లో ఫ్యాన్, అది ఎందుకు స్లో అయిపోతుందో తెలియదు, తుడవంగానే మళ్ళీ జెట్ స్పీడ్ లో తిరుగుతుంటది. ఓహో దీనికి డస్ట్ అలర్జీ ఉందన్నమాట అని అనుకుని మేమే కామెడీ చేసుకుని నవ్వుకుంటూ ఉంటాము. మళ్ళీ కొద్ది రోజులకి, ఒక 10-15 రోజులకి దాని మీద ఏమైనా దుమ్ము చేరిందంటే చాలా స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. మరి అదేంటో, అది ఫ్యాన్ ప్రాబ్లమా, దాని దుమ్ము ప్రాబ్లమా, లేకపోతే ఈ బెడ్రూమ్ కున్న కనెక్షన్ ప్రాబ్లమా ఏంటన్నది ఇప్పటి వరకు మేము ఫిగర్ అవుట్ చేయలేకపోయాం. అది స్లో డౌన్ అయింది అన్నప్పుడల్లా పైకి తుడిచేస్తూ ఉంటాం అనమాట. ఆ ఫ్యాన్ ని మళ్ళీ స్పీడ్ తిరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగా ఇంట్లో అందరం కలిసి అన్ని రూముల్ని నీట్ గా సెట్ చేసుకోవడం, అన్ని దులిపేసుకోవడం, డస్టింగ్ చేసుకోవడం, ఇట్లా మొత్తం అంతా చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ ముందు రోజే కిచెన్ అంతా అయిపోయింది కాబట్టి, పెస్ట్ కంట్రోల్ చేయించినప్పుడే కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. కాకపోతే ఆ డోర్స్ అవన్నీ తుడుచుకోవాలి. మళ్ళీను కొంచెం మందు చల్లారు కాబట్టి ఒక 1-2 days గ్యాప్ ఇచ్చి తర్వాత నేను తుడుచుకుంటానులే అవి అని చెప్పాను. సో మిగతా రూమ్స్ అన్ని కూడా ఇక్కడ క్లీనింగ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఎస్పెషల్లీ ఇట్లాంటి క్లీనింగ్ ప్రాసెస్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వీకెండ్సే ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము, సో దట్ ఇంట్లో అందరం కలిసి చేసుకునేలాగా. అండ్ మా ఇంట్లో ఇది ఆడవాళ్ళ పని, ఆడవాళ్ళు మాత్రమే చేయాలి అని అట్లా ఏమి ఉండదండి. మామయ్య గారు కూడా హెల్ప్ చేస్తారు, మా వారు హెల్ప్ చేస్తారు, పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఓన్లీ ఆడవాళ్ళ పని అంటే నా పని ఏమైపోద్దురా దేవుడా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, ఇదంతా బాయ్స్ హాస్టల్ కదా. సో అమ్మయ్య అట్లా ఎవరు అనేవాళ్ళు లేరు కాబట్టి అందరం కలిపే చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో మనకి షోకేజ్లు కానివ్వండి, ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిపైన ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది. అందుకే టీవీ యూనిట్ చేయించేటప్పుడు కూడా మేము అటు ఇటు షెల్ఫ్స్ కి స్పేస్ ఉందండి, షెల్ఫ్లు చేయించుకోవచ్చు, ఇక్కడంతా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అలా అని చెప్పినా సరే నాకు అవి ఏమీ వద్దు. జస్ట్ ఒక ఇట్లా వాల్ లాగా కావాలి, దానికి టీవీ వాల్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటా, కింద 2 షెల్ఫ్లు కావాలి అంతే, అటు ఇటు ఏమి వద్దు అని చెప్పి అసలు నేను ఏమి వుడ్ వర్క్ చేయించలేదన్నమాట. జస్ట్ మీరు చూస్తున్నారు కదా మా టీవీ యూనిట్, అటు ఇటు షెల్ఫ్కి ప్లేస్ ఉంది కానీ అక్కడ చేయించలేదు. మళ్ళీ ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని పెట్టడం, వాటిని దులుపుకోవడం, ఇట్లాంటివన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న బొమ్మలు, డెకరేటివ్ పీసెస్ ఇవి ఎక్కడా కనిపించవు, నోవేర్, ఏ రూమ్ లోనూ కనిపించవు అనమాట. అండ్ అలాగే వాల్ డెకార్స్ కూడా ఏమైనా చేసినవి నేను డిఐవై చేసినవి పెట్టుకుంటాను, అవి కూడా కార్డ్బోర్డ్ తో చేసినవి అవసరం లేదు అనిపిస్తే తీసి బయట పడేస్తూ ఉంటా అంతే తప్ప ఫోటో ఫ్రేమ్లు కానివ్వండి, వాల్ డెకార్ పీసెస్ కానివ్వండి, ఇవేమీ ఉండవు. ఓన్లీ వాల్ పేపర్సే ఉంటాయి, అవి కూడా మనం అంటించినయే కదా. అండ్ ఇక్కడ పిల్లలతో అంటే వాళ్ళకు కూడా ఒక ఫన్ వేలో అనిపించాలి కదా, క్లీనింగ్ అనేది ఇంట్లో అందరూ కలిపి చేసుకోవాలి అని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి, అదేదో ఒక కష్టతరమైన సీరియస్ పని లాగా కాకుండా అది కొంచెం ఫన్ వేలో ఉండడానికి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ మా వారికి ఏంటంటే సామాన్లు ఎక్కువ ఉంటాయి, ఆయనకి చాలా చిరాకు వచ్చేస్తుంటుంది అనమాట. ఇది పడేస్తా అది పడేస్తా అంటా ఉంటారు. ఏదైనా పడేయండి అనగానే ఆయన ఫుల్ ఖుషి అయిపోతుంటారు అనమాట. అట్లాగా ఆయనకన్నీ డిస్కార్డ్ చేసేయాలి అనిపిస్తుంది, ఎక్కువ సామాన్లు ఉంటే నచ్చదు. ఇంకా అక్కడ ఒక ఫ్లవర్ వాజ్, దానిలో కొన్ని పేపర్ ఫ్లవర్స్, నెమలీకలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అవి కూడా దుమ్ము పట్టేసి పడేస్తా అంటా ఉన్నారు. సరే పడేయండి అని అనేసరికి హ్యాపీగా తీసుకెళ్లిపోయారనమాట. అండ్ అలాగే మా ఇంట్లో ఎక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవండి. ఓన్లీ ఒకే ఒక చిన్న ఫ్లవర్ జార్ ఉంది, అది కూడా సింక్ దగ్గర పెట్టించా అనమాట అంతే. ఇంక ఎక్కడ ప్లాస్టిక్ డెకార్ ఐటమ్స్ పెట్టాలంటే అది కూడా మా వారితో చాలా పెద్ద తలకాయ, ఆయన అస్సలు ఒప్పుకోరు, ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటారు.
ఇంక ఇంట్లోని ఫ్యాన్లన్నీ తుడిచే డ్యూటీ అయితే మా వారు తీసేసుకున్నారండి. ఆయన లాడర్ తెచ్చుకొని వేసేసుకొని అన్ని గదుల్లోనూ ఫ్యాన్లన్నీ తుడిచేశారనమాట. అండ్ పిల్లలు ఇంకా వాళ్ళ బుక్స్ కానీ వాళ్ళ బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకోవడం, ఇట్లా టేబుల్స్, సోఫాస్ అవన్నీ కూడా స్పాంజ్ వైప్తో తుడవడం, ఇవన్నీ వాళ్ళు తీసుకునే డ్యూటీ. అండ్ మావయ్య గారేమో పేపర్స్ అన్ని కట్టగట్టడము, కార్డ్బోర్డ్స్ పార్సల్స్ చాలా వస్తుంటాయి కదా, అవన్నిటిని ఆర్గనైజ్ చేసి అన్ని రీసైక్లింగ్ కి పంపించడానికి అన్ని కట్టలు కట్టి పెట్టడము, ఇవన్నీ మావయ్య గారు చేస్తున్నారన్నమాట. ఆయన రూమ్ లో కూడా టేబుల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మావయ్య గారు క్లీన్ చేసుకుంటా ఉన్నారు. అండ్ మొత్తం ఇంకా దులుపుళ్ళు తుడుచుళ్ళు అన్ని అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఊడ్చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. మేము మొత్తం 2 days చెప్పాను కదండి, అందరూ డండనక నిమజ్జనాలు చేసుకుంటూ డాన్స్లు వేస్తుంటే మేము ఈ పనులు చేసుకుంటున్నాం అనమాట. అండ్ దట్టు ఈసారి నిమజ్జనాన్ని నేను అసలు డాన్స్లే వేయలేదు. అంటే మేము ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కొద్దిసేపు వేసానులేండి, అంతే తప్ప బ్యాండ్ బయట ఆ మ్యూజిక్ కి వాటికి ఏమీ వేయలేదు. ఎస్పెషల్లీ సండే రోజు కొంచెం బాగానే అన్ని తీసుకువెళ్తున్నట్టున్నారు. మాది రోడ్ పైనే కాబట్టి రకరకాల సౌండ్స్ ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయన్నమాట. బ్యాండ్ వచ్చినప్పుడల్లా బయటకు వెళ్ళి చూడడం, విండోలో చూడడం, డండనక 2 స్టెప్లు వేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇదే చేస్తూ ఉన్నాము మార్నింగ్ నుంచి కూడా. నెక్స్ట్ ఇంకా నేను ఇల్లంతా చీపురుతో తుడిచేసి అంతా క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్ని కూడా వేసేసుకున్నామండి అన్ని బెడ్స్ పైన. ఇంకా పిల్లలేమో ఇక్కడ మాపింగ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి మాప్ చేయడం అంటే ఇష్టము, ఇద్దరు పంచుకుంటారు, ఈ రూమ్ నువ్వు ఆ రూమ్ నేను అని అలా పంచుకొని ఇద్దరు ఇల్లంతా కూడా మాప్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే నిన్నటి వీడియోలో చాలా మంది సజెషన్స్ ఇచ్చారండి, ఎస్పెషల్లీ చిమ్నీ క్లీనింగ్ అనమాట. మనకి డ్రైనెక్స్ కానీ కాస్టిక్ సోడా కానీ వాటిల్లో పెట్టేసి నానబెట్టేసి ఉంచితే ఈజీగా మనం రుద్దాల్సిన పని లేకుండా పోతుంది అని చెప్పి. యాక్చువల్లీ ఇది నేను విన్నాను, బట్ ఆ టైం మనకి ఏం గుర్తుంటుంది చెప్పండి, నాకు అసలు గుర్తులేదని మర్చిపోయి రుద్ది చేతులంతా మంటలెక్కినాయి అనమాట. రాత్రికి మొత్తము ఇట్లా చల్ల నీళ్ళలో పెట్టుకొని కాస్త మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని కొబ్బరి నూనె రాసుకొని పండుకున్నా అనమాట. అంత మంట పుట్టినాయి బాగా. అంటే మనం రకరకాల కెమికల్స్ వీటన్నిటికీ చేతులు పెట్టేస్తాం కదా, రుద్ది ఆ స్టీల్ పీచ్లు అవి పట్టుకొని, అందుకనే ఏమో చేతులు చాలా మంట పుట్టినాయి నాకు. ఇంకా సరే ఈసారైనా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక లెసన్ లాగా నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకొని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి అని అనిపించింది. అండ్ అలాగే నేను కొద్దిగా లేట్గా క్లీన్ చేశాను, అందుకనే ఇంకొంచెం ఎక్కువ బాగా స్టిక్కీగా అయిపోయినాయి అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మరీ అంత కష్టం అయ్యి ఉండకపోవచ్చు. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయేసరికి ఒకళ్ళు అందరూ స్నానానికి వెళ్తూ ఉన్నారన్నమాట. అందరూ ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి వస్తా ఉన్నారు. ఇంక ఇల్లంతా మనం తడి కూడా పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా ఫీలింగ్ రావాలంటే సాంబ్రాణి వేయడం అనేది కంపల్సరీ. సాంబ్రాణి వేయంగానే ఒకలాంటి ప్లెజెంట్గా అయిపోతుంది అండ్ మంచి స్మెల్ ఫ్రేగ్రెన్స్ తోటి మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయాలి అనే చెప్తాను నేను ప్రతి ఒక్కరికి. రోజు వేసేసుకోకపోయినా వీక్లీ 1 or 2 అలాగా సాంబ్రాణి పొగ అయితే ఖచ్చితంగా వేస్తూ ఉంటాను అండి. ఎస్పెషల్లీ అమావాస్యలు, పౌర్ణములు అలా ఉంటాయి చూడండి, అప్పుడైతే ఇంకా ఖచ్చితంగా వేస్తూ ఉంటాను. ఇంకా ఒక్కొక్కళ్ళు బాత్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్లు అన్ని కూడా క్లీన్ చేసా ఉన్నాం కదా, ఒక టేబుల్ ఫ్యాన్ ఉందన్నమాట, దాన్ని కూడా క్లీన్ చేసాము. సో దానికి ఇక్కడ మళ్ళీ దాన్ని అంటే ఇట్లా తీసేస్తారు కదా, ఫ్రంట్ది బ్యాక్ది, దాన్ని మధ్యలో బెల్ట్ ఇవన్నీ తీసేసి క్లీన్ చేశారు. ఇంకా మళ్ళీ తిరిగి పెట్టమని ఆ డ్యూటీ పిల్లలకి ఇచ్చారనమాట. పిల్లలకి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి అండ్ కొంచెం పేషెన్స్ తో చేయాలి. దానికి ఒక చిన్న స్క్రూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చూద్దాం అని చెప్పి వాళ్ళ డాడీ వాళ్ళకి ఈ టాస్క్ ఇచ్చారు. సో వాళ్ళు మెల్లగా ఆ బెల్ట్ పట్టుకొని అవి 2 ఈక్వల్ గా పట్టుకోవడం, ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఆ స్క్రూ పెట్టడానికి అది ట్రై చేస్తూ ఉన్నారు. బట్ కొంచెం టైం తీసుకున్నారు కానీ బాగానే ఒక 15-20 minutes అయితే టైం పట్టింది. బట్ స్టిల్ మేము కంప్లీట్ గా వాళ్ళే చేయాలి అన్నట్టుగా చూస్తా ఉన్నాం అనమాట. బాగానే ఫినిష్ చేశారు, మంచిగా ఫిక్స్ చేశారు ఆ స్క్రూ అది అంతా పెట్టి. ఇట్లాంటి పనులన్నీ కూడా పిల్లలకి రావాలి అని అంటూ ఉంటారండి మా వారు. అంటే ఫిక్సింగ్ ఏ లైట్, క్లీనింగ్ ఏ ఫ్యాన్ ఆర్ ఫిక్సింగ్ సంథింగ్, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి రావాలి, అన్ని వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్తూ ఉంటారన్నమాట. సో ఇది సక్సెస్ఫుల్ గా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయితే ఫినిష్ చేసేసరికి ఎవ్రీబడి ఈజ్ సో హ్యాపీ. ఇంకా పనులన్నీ అయ్యి అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యేసరికి డిన్నర్ టైం అయిపోయిందండి. యాక్చువల్గా ఇంకా లేట్ కూడా అయింది, 7:30కే తినేస్తాం. బట్ ఇంకా అందరు స్నానాలు అయ్యి మొత్తం పనులన్నీ అయ్యేసరికి 8:30 అట్లా అయిపోయింది. ఇంకప్పుడు భోజనాలు అవి చేస్తున్నాం అనమాట. అండ్ ఈ రోజు ఇంకా చపాతీల పని అదంతా పెట్టుకోకుండా అందరం రైసే తినేస్తున్నాము. అండ్ పిల్లలకి నేను తినిపిస్తా అనేసరికి ఇద్దరు ఫుల్ ఎగరారనమాట. అంటే పెద్దగా అయ్యే క్రమంలో రోజు వాళ్ళే తింటూ ఉంటారు కదా, చిన్నప్పుడు అంటే తినిపిస్తాం కానీ ఇంక ఇప్పుడు ఎప్పుడైనా తినిపిస్తా అంటే ఫుల్ ఎక్సైట్ అవుతారన్నమాట ఇద్దరు. ఓకేనని ఏదో ఒక పెద్ద పని తప్పిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సరేనని చెప్పి వాళ్ళిద్దరికీ కలిపి ఇంకా వాళ్ళతో కబుర్లు ఆడుతూ అన్నం తినిపిస్తా ఉన్నా అనమాట. ఇల్లంతా నీట్గా అయింది కదా, చాలా ఫ్రెష్గా ఉంది, ఎప్పుడు సర్దుకుందాము అది ఇది అని చెప్పి ఇంకా
కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అనమాట. మన ఇల్లు క్లీన్ గా ఉంటే మనకే మంచిది అట్లా ఇట్లానని ఇంకా ఏవో అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ ఇది చేద్దాం మమ్మీ, అక్కడ అది చేద్దాము ఈసారి అలా ఇట్లానని ఇంకా వాళ్ళకి తోచిన ఐడియాలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. మనం ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి వాళ్ళు చెప్పే అన్ని వింటూ ఉండాలి. వాళ్ళు చెప్పే అర్థం లేకపోయినాయి అయినా సరే, పిచ్చి పిచ్చి నాన్సెన్స్ అయినా సరే కొంచెం పేషెన్స్ తో వింటూ ఉండాలి. నవేడేస్ అందరం బిజీ అయిపోయి మన పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏదైనా చెప్పంగానే విసుక్కోవడం లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా చేయకూడదు. యాక్చువల్లీ నిన్న మేము బయటికి వెళ్ళి టీ కోసం బయటకు వెళ్ళా ఉన్నాం కదండి, అక్కడ నేను సాకేత్ పైన కొంచెం కోపడ్డాను అనమాట. అది నేను కొంచెం కట్ చేశాను. బట్ స్టిల్ చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ చూసి నిన్న వీడియోలో మీరు సాకేత్ ఏదో తిట్టారు ఎందుకు అని కూడా అడిగారు. ఆ క్లిప్పింగ్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను చూడండి. కొంచెం కోపం చెప్పాను ఆ వీడియో అన్నప్పుడు అందరూ చెప్తున్నారు చూసారు కదండి ఎందుకు కసురుకున్నానో. ఊరికే వాడు వచ్చి హైట్ కొలుచుకుంటా ఉన్నాడు అనమాట. అందరూనేమో అలా కొలుచుకోవద్దు ఊరికి అని చెప్తూ ఉన్నారు. అదే వాడికి చెప్తుంటే అలాగా కొంచెం పని చేసి మనం కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం కదా, కొంచెం పేషెన్స్ లెవెల్ తక్కువ ఉన్నాయన్నమాట. నేను కూడా గెయ్యమని అనేసాను. తర్వాత మళ్ళీ వాడికి నచ్చ చెప్పానులేండి, వాడు కూడా ఏమనలేదు. బట్ వాడు ఇంకా వెంటనే సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయాడు. బట్ తర్వాత చెప్పాను అనమాట, ఇట్లా కాదు నాన్న ఇట్లా అని అంటే ఇట్స్ ఓకే మమ్మీ అని అన్నాడు. సో మనం కూడా కొంచెం పేషెన్స్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రతిసారి ఒకేలా బిహేవ్ చేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో పిల్లలు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో ఇట్స్ దేర్ డ్యూటీ టు అండర్స్టాండ్ దేర్ పేరెంట్స్. అరే ఓకే ఈ సిచ్యుయేషన్ లో ఇలా ఉంది కాబట్టి అమ్మ కొంచెం చిరాగ్గా ఉంది కాబట్టి నా పైన విసుక్కుంది అని అర్థం అవ్వాలన్నమాట. సో అదే తర్వాత ఒకవేళ అర్థం కాకపోయినా మనం కూడా మన వర్డ్స్ లో ఒకసారి చెప్తే పిల్లలు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఇంకా అలా కబుర్లు ఆడుకుంటూ అందరం భోజనాలు చేసి ఇంకా కోమా అనమాట, అందరం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే అందరం స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.